నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో పేదవాడి సొంతింటి కల నెరవేరుతోంది. సగటు మనిషి జీవించడానికి కూడు, గుడ్డ, గూడు చాలా ముఖ్యం. ఇదే లక్ష్యంతో ఏపీ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఎంతో మంది నిరుపేదలు నిలవడానికి నీడలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ సీఎం జగన్ ఏపీలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు ఉండాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. పక్కా ప్రణాళికలతో నవరత్నాల పథకం తీసుకువచ్చి పేదలకు అండగా నిలుస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఏపీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు సీఎం జగన్. 1,43,600 టిడ్కో ఇళ్లను పేదలకు పంచారు. ఇళ్ల కోసం 9,406 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రాష్ట్ర ఖజానాలో అధిక మొత్తం నిధులు పేదవాడి గూడు కోసం ఖర్చు చేశారు. ఇక ఇందుకోసం లబ్ధిదారుడి నుంచి ₹1 మాత్రమే తీసుకుంది జగన్ సర్కార్. అంతేకాదు రిజిస్ట్రేషన్లు సైతం ఉచితంగా చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం ఏకంగా 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించింది. దీంతో పాటు ఇళ్లలో మౌలిక సదుపాయాల కోసం 18,714 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంతేకాకుండా మరో 1,18,612 ఇళ్లు సైతం నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పూర్తయిన వెంటనే పేదలకు అందజేయనున్నారు. ఇక నవరత్నాల పథకం కింద 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఇందుకోసం 7,811 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు కేటాయించారు. 20 లక్షల ఇండ్ల నిర్మాణం కోసం 60,000 కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే 8.9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మరో 13.1 లక్ష ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇక ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ సాయంగా లబ్ధిదారుడికి 2.70 లక్షలు కేటాయించారు. ఇక ఆర్థిక సాయం 1.80 లక్షలు కాగా బ్యాంకు రుణం 35,000, ఇతర సబ్సిడీ 40,000. ఇక ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వమే ఉచితంగా ఇసుక ఇస్తుంది. దీంతో పాటు రోడ్లు, డ్రైనేజీలు కూడా లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకోకుండా ప్రభుత్వమే నిర్మిస్తుంది. అదే చంద్రబాబు పాలనలో ఒక్క టిడ్కో ఇళ్లు కూడా పేదవాడికి చేరలేదు. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేదు. ఇంటి నిర్మాణానికి సాయం కూడా అందించలేదు. మొత్తంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జగన్ పేదల మనిషిగా పేరుగాంచారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.